జనాలు మెచ్చుకుంటే పొంగిపోవటం, జనాలు విమర్శిస్తే కుంగిపోవటం చేస్తున్నారా? జీవితాంతం ఈ టెండెన్సీ ఉంటే గనక సఫర్ అవుతూనే ఉంటారు. ఎప్పుడైనా కూడా మన పట్ల మనకు నమ్మకం ఉండాలి కానీ, బయట జనాల యొక్క వాలిడేషన్ వాళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసని చూసినంత కాలము కూడా ప్రతి క్షణము ఇంటర్నల్‌గా ఒక డెఫిషియన్సీ ఏర్పడుతూ ఉంటుంది. మనిషి లోపల మన పట్ల మనకు నమ్మకం తగ్గుతూ ఉంటుంది. ప్రతి క్షణము కూడా తెలిసి తెలియని ప్రతి ఒక్కళ్ళ వైపు చూసి యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి డిపెండ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళకంటే మీకు ఎక్కువ అండర్స్టాండింగ్ ఉండొచ్చు, మిగతా వాళ్ళకంటే మీకు మంచి నాలెడ్జ్ ఉండొచ్చు. అయినా కూడా ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి యొక్క వ్యాలిడేషన్ మీద డిపెండ్ అవుతారో, ఎదుటి వ్యక్తి ఏమీ తెలియని వ్యక్తి అయినా కూడా సార్ బాగుంది, అలా బాగుంది, ఎలా బాగుంది అని చెప్పేసి మిమ్మల్ని మెచ్చుకుంటే పొంగిపోతారు. అవతల వ్యక్తికి మీరు మాట్లాడేది అర్థం కాకపోతే కనుక, విమర్శిస్తే కనుక కుంగిపోతారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ మీరు బయట పారాసైట్ లాగా, పరాన్న జీవిలాగా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎంత దారుణమైందో చూడండి. అందుకే బిలీవ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ప్రతి క్షణము కూడా మీకు మీ పట్ల క్లారిటీ ఉంటే, ఐఆమ్ క్యాపబుల్, ఐఆమ్ కాన్ఫిడెంట్ అనే క్లారిటీ ఉంటే కనుక ఇంకా ప్రపంచాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ఆల్ ది బెస్ట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.